హలో నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు ఏమైంది ప్రభుత్వానికి? ప్రభుత్వానికి పాలన పైన పట్టు లేదా? అధికారుల పైన పట్టు లేదా? లేకపోతే ప్రభుత్వం ఏమైనా తడబడుతోందా అని అనిపిస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ప్రకటనలు, ఆ తర్వాత వస్తున్న సవరణలు చూసిన తర్వాత ఇది సరైనది కాదు అనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఇంకా అస్పష్టత, ప్రభుత్వంలో ఇంకా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రికే పట్టు లేదు తరహా ఇంప్రెషన్స్ కలుగుతున్నాయి. దానికి కారణం 1-2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. ఇటీవల ముఖ్యమంత్రి మొన్న ఆదివారం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. 14వ తారీఖు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి మాట్లాడిన మాట, ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మెట్రోని టేక్ ఓవర్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. 30,000 కోట్ల రూపాయల ఆస్తిని మేము 15,000 కోట్లకే సంపాదించేశాం. ఇప్పటికే 1,400 కోట్లు ఇచ్చేసాం. ఇంకో 13,600 కోట్ల రూపాయలు కావాలి. దానికి సంబంధించి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం మంజూరైంది. ఆ రుణం జూన్ 1నే మాకు రావాల్సి ఉంది. వస్తే అది ఎల్ఎన్టీకి ఇచ్చేవాళ్ళం, ఎల్ఎన్టీని టేక్ఓవర్ నుంచి మెట్రోని టేక్ఓవర్ చేసుకునే వాళ్ళం. కానీ ఆ రుణం రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అని చెప్పారు. జూన్ 1కి ముందే ఆ రుణం రావాల్సి ఉంటే, జూన్ 1 కంటే ముందే ఆ రుణం వచ్చి ఎల్ఎన్టీ అకౌంట్లోకి డబ్బులు పోతే, జూన్ 1 నుంచే ప్రభుత్వం మెట్రోని టేక్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే, జూన్ 1 కంటే ముందు కదా ముఖ్యమంత్రి దాన్ని అడగాల్సింది. జూన్ 1 కంటే ముందు కదా డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటి అని అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. డబ్బులు ఇవ్వడానికి సంబంధించిన చివరి రోజు గడువు ముగిసే రోజుకి గడువు సాయంత్రం 5 గంటల గడువు ముగుస్తుంది ఆ డబ్బులు వేయడానికి, ఆ లోన్ క్రెడిట్ అవ్వడానికి. ఆ రోజు మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాయంత్రం లోపు డబ్బులు వేయించండి అని కిషన్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నారు. ముందస్తుగా తెలియదా ఎప్పటిలోపు డబ్బులు రావాలి, ఎప్పటిలోపు క్రెడిట్ అవ్వాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి? అంత పెద్ద రుణం 13,600 కోట్ల రూపాయల రుణం వస్తుందా లేదా? ఎవరైనా ఆపుతున్నారా లేదా? ఆపితే పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి కదా. లేదు, కేంద్ర మంత్రి ఆపుతున్నారు, ప్రధానమంత్రిని అంత ముందు రోజే మీరు వెళ్ళి కలిసి వచ్చారు, ప్రధానమంత్రి దృష్టికి దాన్ని తీసుకెళ్ళి ఉండొచ్చు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేంద్ర మంత్రికి సాయంత్రం లోపు డబ్బులు వేయించండి అని అప్పీల్ చేయడం సీరియస్నెస్ని సూచిస్తుందా? ఓ ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వానికి సంబంధించిన సీరియస్నెస్గా దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుందా? ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అంత బాధ్యతాయుతంగా అనిపించలేదు. అలా మాట్లాడి ఉండకూడదు. ఆ డబ్బులు రావడానికి సంబంధించిన ప్రయత్నాన్ని ఇంకా సీరియస్గా చేసి ఉండాల్సింది. డబ్బులు రావడానికి సంబంధించిన ప్రయత్నం సీరియస్గా చేయకపోగా డబ్బులు రాకపోవడానికి కారణం ఫలానా వాళ్ళు అంటూ వాళ్ళపైన విమర్శలు చేయడానికే ముఖ్యమంత్రి పరిమితం కావడం సరైంది కాదు. రాజకీయ పార్టీలుగా విమర్శలు చేసుకోవడం వేరే, కానీ ప్రభుత్వంగా రుణం మంజూరైన రుణాన్ని తమకు ఎందుకు క్రెడిట్ కావట్లేదు అనే అంశానికి సంబంధించి జరగాల్సిన ఫాలోఅప్ అది కాదేమోనని అనిపించింది. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాంతోపాటు నిన్న మొన్న చూస్తున్నాం, రాయదుర్గంలో 200 కోట్ల రూపాయలకు పైగా 1 ఎకరా భూమి ధర పలికింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎంత డిమాండ్ ఉందో ఇది ఒక నిదర్శనం అంటూ ప్రభుత్వం మాట్లాడుతూ వచ్చింది. అవును, 237 కోట్ల రూపాయలకేమో ఎకరా భూమి చొప్పున అక్కడ సేల్ అయింది బహిరంగ వేలంలో. సో ఆ భూమి ప్రభుత్వం వేలం వేసింది. ఓ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు దాన్ని కొనుగోలు చేశారు, వాళ్ళకి భూమి అప్పగించాలి. సడన్గా ఎస్బీఐ ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ ఆ భూమి మాది అంటూ కోర్టుకు వెళ్ళింది. ఎస్బీఐ ఆధీనంలోని భూమిని ప్రభుత్వం వేలం వేయటం ఏంటి? మనం ఒక భూమిని వేలం వేస్తుంది ప్రభుత్వం అనుకున్నప్పుడు ఆ భూమిపైన ఉన్న ఇష్యూస్ ఏంటి, లిటిగేషన్స్ ఏంటి, ఎవరిది భూమి క్లియర్గా ఉందా లేదా ప్రభుత్వం చూసుకోదా? ఓ ప్రైవేట్ వ్యక్తి ఎవరో నలుగురికి రిజిస్ట్రేషన్ చేసి ఎవరికో అమ్మేసినట్లుగా ప్రభుత్వం భూములు వేలం వేస్తుందా? ప్రభుత్వ వేలంలో భూములు కొనుగోలు చేసే వాళ్ళకి సంబంధించిన ధైర్యం ఏంటంటే, ప్రభుత్వం దగ్గర నుంచే మనం కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఆ భూమిపైన ఇష్యూస్ ఉండవు మనకింకా, ఆ భూమిపైన లోనుకు రావడానికి సంబంధించిన ఇబ్బందులు ఏమీ ఉండవు మనకింకా. ప్రభుత్వం దగ్గర నుంచే కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ల్యాండ్ ఏమన్నా వివాదాలు ఉంటుందో, ఇంకేదో ఇష్యూస్ ఉంటాయని మనం ఎవరు భావించాల్సిన అవసరం లేదు అని ధైర్యంగా కొనుగోలు చేస్తారు, ₹1 ఎక్కువైనా సరే. అటువంటి వాళ్ళకు కూడా భరోసా లేకుండా చేస్తే ఎట్లా ప్రభుత్వం? అంత ప్రతిష్టాత్మకంగా వేలం వేస్తున్న సందర్భంగా ఆ భూమి పరిస్థితి ఏంటి, దాని మీద ఉన్న ఇష్యూస్ ఏంటి, కనీసం మినిమం ఎంక్వైరీ కూడా లేకుండా ప్రభుత్వం ఏ రకంగా దాన్ని వేలం వేస్తుంది? పైగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూమో, ఇంకేదో వివాదాల్లో ఉన్న భూమో, ఇంకేదో కాదు. అఫీషియల్గా ప్రభుత్వమే డబ్బులు తీసుకొని ఎస్బీఐకి ఇచ్చిన భూమి. ఎస్బీఐ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించింది ఆ భూమికి సంబంధించి. ఎవరో ఒక వ్యక్తి తన భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసినట్లు కదా ప్రభుత్వం చేసిన పని. ప్రభుత్వం పరువు తీసే అంశం కదా అది. ప్రభుత్వం అలా చేసి ఉండకూడదు కదా. ప్రభుత్వం అంటే అధికారులు, యంత్రాంగం ఏం చేస్తున్నారు? సో ఎస్బీఐ కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఆ భూములపైన యథాతథ స్థితి ఉంచండి, దాన్ని ఆపండి అని చెప్పిన తర్వాత ప్రభుత్వానికి ఫేస్ సేవింగ్ లేకుండా పోయింది.
ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కూలంకుషంగా చర్చించిన తర్వాత, తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే అబాస్పాలు అవుతుంది కదా, ప్రభుత్వం అబాస్పాలు అయిపోతుంది కదా. దాంతోపాటు హైదరాబాద్కు వరదలు వస్తే, హైదరాబాద్లో వర్షం పడితే అధికారులు ఎవరు బయటికి రావట్లేదు, అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు, అటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యమంత్రి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రభుత్వంలోకి వచ్చి 2.5 ఏళ్ళు, ఇంకా 2.5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది. అటువంటి సందర్భంలో అధికారులు నా మాట వినట్లేదు అంటూ ముఖ్యమంత్రి నేరుగా ఓపెన్గా మీడియాతో చెప్పినట్లయింది. అది అధికారులు పని చేయట్లేదు, అధికారులు నేను చెప్తే కూడా పట్టించుకోవట్లేదు, అధికారులు నేను చెప్తే కూడా రోడ్డు ఎక్కట్లేదు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రభుత్వం పైన పట్టు లేదు, ప్రభుత్వంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ముఖ్యమంత్రి ఓపెన్గా అందరికీ చెప్తున్నట్లు కనపడుతోంది. సో ఇది ఒకసారి ముఖ్యమంత్రికి పట్టు తప్పింది, ముఖ్యమంత్రి మాట ఎవరు వినట్లేదు లాంటి ఇంప్రెషన్ స్ప్రెడ్ అయితే ప్రభుత్వానికి మంచిది కాదు. ఇక మరొక అంశం చూశాను నిన్న, లక్ష్మణ్ కుమార్ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బహుశా, గురుకులాలకు సంబంధించిన సరుకుల టెండర్లలో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావుకు అలిగేషన్ చేశారు. ఈ అలిగేషన్ చేసిన సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ 680 కోట్లకే మేము టెండర్లు పిలిచాం, 2,000 కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని ఒకసారి మాట్లాడారు. 3 రోజులు గడిచిన తర్వాత మేము 1,100 కోట్ల రూపాయలకే టెండర్లు పిలిచాం, 2,000 కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందంటూ మాట్లాడుతున్నారు. సో ఒక మంత్రి అఫీషియల్గా మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా చెప్తున్న అంశాలకే 100 కోట్ల రూపాయలు తేడా ఉంటే, ఎన్ని టెండర్లు పిలిచారో, ఎంతకు టెండర్లు పిలిచారో కూడా మంత్రులకు తెలియని పరిస్థితి ఉంటే ప్రభుత్వం పలచనైపోతుంది, ప్రభుత్వం అబాస్పాలైపోతుంది. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అని ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఉంటుంది. నేను ఒక 2-3 రీసెంట్గా వారం 10 రోజుల్లో జరిగిన 2-3 ఇష్యూస్ కోట్ చేశా. ఇటువంటి చాలా ఉంటున్నాయి, అనేక ఇష్యూస్ ఉంటున్నాయి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురండి, మీడియా మాకు ఒక ఐ ఓపెనర్ లాగా ఉండాలి అంటున్నారు. మీడియాలో వస్తున్న కథనాలే ఇవన్నీ, కొత్త రోజు పొద్దున్న మీడియా చూస్తే కనపడేవే, ఎక్కడో శోధించినవేం కాదు, కనపడుతున్నాయి, కళ్ళ ముందు కనపడుతున్నాయి. మీ అధికారులు మాట్లాడుతుంది కనపడుతుంది, ఎల్ఎన్టీ రుణానికి సంబంధించి ఏం జరిగిందో కనపడుతోంది, భూముల వేలానికి సంబంధించి ఏం జరిగిందో కనపడుతోంది, మీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో కనపడుతోంది. వీటన్నిటిని సరిదిద్దుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్ట మరింత దిగజారే ప్రమాదం ఉంది.